యా హలో గైస్, నన్ను చాలామంది కామెంట్ చేస్తున్నారు తిరుపతి తిరుమల దేవస్థానం గురించి, లడ్డు గురించి మాట్లాడుతుంది ఈవిడ, తిన్నదా చేసిందా అనేది. అరే నిజంగా ఇట్లా మాకు మంచి మాటలు రావట్లేదు. తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ప్రతి ఒక్కడి ఫీల్, తెలుగోడి ప్రతి ఒక్కడికి ఒక ఫీల్, ఒక ఒక వైబ్స్ అనేది ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, బూస్ బాంబ్స్ వస్తుంటాయి. అంత పవిత్రమైన తిరుమల తిరుపతి గురించి అంటే మీరు ఎప్పుడన్నా నిజంగా జగన్ ప్రభుత్వం లీడింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా తిరుపతికి కాలినడకన వెళ్ళిండ్రా? వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. వాటర్ ఫెసిలిటీ లేదు, వెళ్ళడానికి షెల్టర్ కూడా లేదు తెలుసా. ఎండలో కష్టపడి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆ రోడ్ ఏదైతే ఉంటుందో మొత్తం అది మట్టి రోడ్ మీద మొత్తం చిన్న చిన్న ముళ్ళు, వాటర్ తాగడానికి కూడా మధ్యలో వాటర్ లేవు. అదే ధర్మదర్శనానికి వెళ్ళినప్పుడు అంతకుముందు స్వచ్ఛమైన పాలు ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారంటే టిఫిన్లు పెట్టేవారు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా అండి? జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కరెక్టే, నెగిటివ్ ఉంది అది ఉంది అని మాట్లాడుతున్నారు. బట్ అండి లడ్డు అనేది ప్రతి తెలుగోడు ప్రతి ఒక్కరు ఫీల్ అండి. ఆ లడ్డు గురించి కూడా రియాక్ట్ కాకపోతే ఇంకా మన బతుకులు ఎందుకండి చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు తిన్నావా, నువ్వు చూసినావా? మీరు తినలేదా అండి? నిజంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీకు ఎటువంటిది ఏం అనిపించట్లేదా? మనం హిందువులం అండి. ఒక క్రిస్టియన్ వాళ్ళదేమన్నా అయితే 10 మంది క్రిస్టియన్స్ వస్తున్నారు. హిందువు అయ్యండి మన హిందూకి సపోర్ట్ చేయకపోవడం ఏందండి? ముస్లింకి ఏమన్నా అయితే 10 మంది ముస్లింలు వచ్చి అల్లర్లు చేస్తున్నారు. మన హిందువులకు మనం సపోర్ట్ చేసుకోకుండా మందికి